ఫ్లైట్ షేక్ అవుతుందిరా అయ్యా, పడిపోయిద్దేమో. ఫ్లైట్ షేక్ అవుతుంది, అటు ఇటు షేక్ అవుతుంది ఫ్లైట్. అదేమో సింగపూర్ ఎయిర్లైన్స్. సో ఇప్పుడు ఇక్కడ నుంచి అది సింగపూర్ ట్రావెల్ చేస్తుంది. హే గైస్, నమస్తే అందరికి. ఈ రోజు నేను హైదరాబాద్ నుంచి వైజాగ్ కి వెళ్తున్నాను. ఫ్లైట్ లో ట్రావెల్ చేస్తున్నాను. ఇంతకు ముందు ఎప్పుడో గన్నవరం నుంచి వైజాగ్ కి ఫ్లైట్ లో ట్రావెల్ చేశాను. మళ్ళీ ఇప్పుడు చాలా రోజుల తర్వాత హైదరాబాద్ నుంచి వైజాగ్ కి ఫ్లైట్ లో ట్రావెల్ చేస్తున్నాను. ఇప్పుడంటే వ్లాగ్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాను మన ఛానల్లో. బట్ అప్పట్లో వ్లాగ్ షూట్ చేసేవాడిని కాదు. సో ఆ టైంలో ఆ ఫ్లైట్ జర్నీ క్యాప్చర్ చేయలేదు. బట్ ఇప్పుడు వ్లాగ్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి షూట్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. ప్రజెంట్ నేను గచ్చిబౌలిలో ఉన్నాను. ఇంకో 30 minutes లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి రీచ్ అవుతాము. గచ్చిబౌలి నుంచి ఎయిర్పోర్ట్ కి 27 kilometers డిస్టెన్స్ ఉంది. క్లైమేట్ చూడండి, ఈ రోజు క్లైమేట్ కూడా చాలా బాగుంది. ఈ రోజు పెద్దగా ట్రాఫిక్ లేదు. సో అందుకే కొంచెం త్వరగానే రీచ్ అయ్యాం మనం ఎయిర్పోర్ట్ కి. 1 year బ్యాక్ మా ఫ్రెండ్ అబ్రాడ్ వెళ్ళాడు MS కి. అప్పుడు వచ్చాను, మళ్ళీ ఇప్పుడే రావడం ఇక్కడికి. వచ్చేసాం ఇప్పుడే. సో ఇంకా లోపలికి వెళ్ళి బోర్డింగ్ పాస్ తీసుకోవాలి. మన ఫ్లైట్ టైం 12 కి. మన ఫ్లైట్ టైం ఏమో 12:30కి. ఇప్పుడు టైం ఏమో 10:30 అయింది. త్వరగా వెళ్ళి బోర్డింగ్ పాస్ తీసుకొని లగేజ్ డ్రాప్ చేసి సెక్యూరిటీ చెక్ కంప్లీట్ చేసుకోవాలి. ఇక్కడ మిషన్స్ ఉన్నాయి చూడండి, వీటిలో సెల్ఫ్ చెక్ ఇన్ చేసుకోవచ్చు. సో మనం ఈ మిషన్స్ లో సెల్ఫ్ చెక్ ఇన్ అయ్యి బోర్డింగ్ పాస్ తీసుకుందాం. మన ఎయిర్లైన్ సెలెక్ట్ చేసుకొని చేయాలి. నాది ఎక్స్ప్రెస్ చెక్ ఇన్. సో ఇక్కడ మన PNR నెంబర్ ఎంటర్ చేయాలి. సో మన PNR నెంబర్ ఎంటర్ చేశాను అండ్ కంటిన్యూ కొట్టాను. ఇదిగోండి మన బోర్డింగ్ పాస్ వచ్చేసింది. బట్ లగేజ్కి ట్యాగ్ చేయడానికి ట్యాగ్స్ రాలేదు. మళ్ళీ ఇప్పుడు ఆ ట్యాగ్స్ కోసం కౌంటర్ దగ్గరికి వెళ్ళి తీసుకోవాలి. బోర్డింగ్ పాస్ తీసుకొని ఇంకా లోపలికి వెళ్తున్నాను. ఇక్కడ సెక్యూరిటీ ఫ్లైట్ టికెట్ అండ్ మన ID ప్రూఫ్ చెక్ చేస్తారు. మన ఇండియాలో ఉన్న స్టేట్స్కి ట్రావెల్ చేయడానికి పాస్పోర్ట్ అవసరం లేదు. జస్ట్ మన ఆధార్ కార్డ్ కానీ, పాన్ కార్డ్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఉంటే సరిపోతుంది. సో ఇంక ఇప్పుడే ఎయిర్పోర్ట్ లోపలికి ఎంటర్ అయ్యాను. సో ఫస్ట్ మనం మన ఎయిర్లైన్స్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి మన లగేజ్కి వెయిట్ చెక్ చేయించుకొని ట్యాక్స్ తీసుకొని లగేజ్ డ్రాప్ చేయాలి. సో ఇవన్నీ సెల్ఫ్ చెక్ ఇన్ మిషన్సే, ఎయిర్ ఇండియావి ఇవన్నీ. అటు సైడ్ ఏమో ఇండిగో ఉన్నాయి అండ్ ఆ సైడ్ ఏమో వేరే ఫ్లైట్స్ ఉన్నాయి. సో ఇక్కడేమో బోర్డింగ్ పాస్ తీసుకోవచ్చు. మనం బయట తీసేసుకున్నాం కదా, సో ఇప్పుడు మనం అవసరం లేదు. ఫెస్టివల్స్ టైంలో బాగా రష్గా ఉంటారు ఇక్కడ. సో ఆ టైంలో మనం ఇక్కడ లైన్లో అంతసేపు నుంచోకుండా బయటే సెల్ఫ్ చెక్ ఇన్ చేసేసుకొని బోర్డింగ్ పాస్ తీసుకొని లోపలికి వెళ్ళిపోవచ్చు. సో అదిగా వచ్చేసాము. ఇట్స్ 11 kgs. Yes. 11.6. This is 7 kg. Sorry, yeah, 12 kg. 12 kgs. Nearby 7, it's coming 12. మన క్యాబిన్ బ్యాగ్ ఏమో 6 kgs ఉంది. సో గైస్ బ్యాగేజ్ డ్రాప్ చేసేసాను. సో నేను 15 kgs కన్నా ఎక్కువ వచ్చిద్దేమని భయపడ్డాను. సో ఒకవేళ 15 kgs కన్నా ఎక్కువ ఉంటే ప్రతి కేజీకి మనం 500 rupees ఎంతో పే చేయాలి. సో ఇంక ఇప్పుడు సెక్యూరిటీ చెక్కి వెళ్తున్నాను. సెక్యూరిటీ చెక్ దగ్గర మన బెల్ట్ నుంచి మన బ్యాగ్లో ఉన్న ప్రతి ఐటెం తీసి ట్రేస్లో పెట్టాలి. ఎలక్ట్రానిక్ ఐటమ్స్ని సపరేట్గా ఇంకో ట్రేలో పెట్టాలి. ట్రేలో మొత్తం తీసాను సెక్యూరిటీ చెకింగ్కి. మొత్తం మళ్ళీ ప్యాక్ చేసేసాను. సో ఇప్పుడే సెక్యూరిటీ చెక్ కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇప్పుడు మనం మన గేట్ దగ్గరికి వెళ్దాము. ఎయిర్పోర్ట్ చూడండి చాలా బాగుంది. ఇక్కడ చాలా షాపింగ్ అవుట్లెట్స్ ఉన్నాయి. క్లాత్స్ నుంచి ఫోన్స్ వరకు A to Z అన్ని దొరుకుతాయి. ప్రైస్ కూడా అదే హై రేంజ్ లో ఉంటుంది. స్టార్టింగ్ 400 నుంచి స్టార్ట్ అవుతాయి. ఇది గేట్ 18, ఇదేమో గేట్ 17. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఎస్కలేటర్ ఉంది. ఎవరైనా నడవలేని వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ కోసం ఇది. డిమాండ్ నుంచి ఉంటే అదే తీసుకెళ్ళిపోయింది. సో అదిగోండి వాళ్ళు వెళ్తున్నారు చూడండి. అండ్ ఇది చూడండి, చిన్నపిల్లల్ని వీటిలో కూర్చోబెట్టి తీసుకెళ్తారు. ఇలాంటివి ఇక్కడ చాలా కనిపిస్తాయి మనకి. సో గైస్ ఇదేమో స్మోక్ ఏరియా. ఎవరన్నా స్మోక్ చేయాలనుకుంటే ఇక్కడ సిగరెట్స్ తీసుకొని పక్కనే స్మోక్ చేసి వెళ్ళిపోవచ్చు. కావాల్సినవన్నీ అక్కడే ఉంటాయి. గైస్ ఇదిగోండి గేట్ నెంబర్ 14. సో ఇదే మన గేటు. ఇంకా 30 minutes టైం ఉంది. మన ఫ్లైట్కి ఇంకా 30 minutes టైం ఉంది. ఈలోగా మీకు రన్వే చూపిస్తాను చూడండి. 10 minutesకి ఒక ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంది, ఇంకో ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది.
5 minutes ఒకసారి ఒక ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంది. ఇప్పుడేమో 3 ఫ్లైట్స్ ఒకేసారి టేక్ ఆఫ్ అవడానికి వెళ్తున్నాయి. అదేమో సింగపూర్ ఎయిర్లైన్స్. సో ఇప్పుడు ఇక్కడ నుంచి అది సింగపూర్ ట్రావెల్ చేస్తుంది. సో ఇప్పుడే అనౌన్స్ చేశారు మన ఫ్లైట్ 20 minutes డిలే అని. ఏవియేషన్ రూల్స్ ప్రకారం ఒకవేళ ఫ్లైట్ కనుక 3 hours కన్నా ఎక్కువసేపు డిలే అయితే ఫ్రీగా ఎయిర్లైన్స్ వాళ్ళే ఫుడ్ ప్రొవైడ్ చేయాలి. ఒకవేళ 6 hours కన్నా ఎక్కువసేపు డిలే అయితే ఆల్టర్నేటివ్ ఫ్లైట్ టికెట్ ని బుక్ చేసి ఇవ్వాలి. ఒకవేళ నైట్ టైం 6 hours కన్నా ఎక్కువసేపు డిలే అయితే హోటల్ అకామిడేషన్ ప్రొవైడ్ చేయాలి ఎయిర్లైన్స్ వాళ్ళే. బట్ మన ఫ్లైట్ 20 minutes డిలే కాబట్టి అలాంటివేవి మనకి ప్రొవైడ్ చేయరు. సో గైస్ అక్కడ అనౌన్స్మెంట్ ఇస్తున్నారు. బోర్డింగ్ పాస్ అండ్ ఐడెంటిటీ ప్రూఫ్ తీసుకొని రెడీగా ఉండమన్నారు. సో ఇప్పుడు జోన్ వైజ్గా పిలుస్తారు వాళ్ళు. స్కాన్ చేస్తారు. థ్యాంక్ యూ. సో ఇప్పుడే ఫ్లైట్ లోపలికి ఎంటర్ అయ్యాము. ఇవి బిజినెస్ క్లాస్ సీట్స్, మనవి ఎకనామీ. సో మనది వచ్చేసి 23. పైగా మన దగ్గర లాస్ట్ లో సీట్. సో గైస్ ఇప్పుడే ఫ్లైట్ స్టార్ట్ అయింది. మన ఫ్లైట్ ఇంకొద్దిసేపట్లో ఆకాశంలోకి వెళ్తుంది. 300 kilometers స్పీడ్తో రన్వే మీద నుంచి స్కైలోకి టేక్ ఆఫ్ అవుతుంది. ఫ్లైట్ షేక్ అవుతుంది చూడండి. డైరెక్షన్ చేంజ్ చేసేటప్పుడు ఫ్లైట్ మొత్తం షేక్ అవుతుంది. సో అప్పుడు మనకి ఫ్లైట్ పడిపోతుందేమో అని ఫీలింగ్ కలుగుతుంది. ప్రజెంట్ చాలా మంది ఎయిర్ ఇండియా ఫ్లైట్స్ అంటే భయపడుతున్నారు. రీసెంట్గా ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ అయింది కదా, అప్పటి నుంచి ఎయిర్ ఇండియా ఫ్లైట్స్ అంటే భయపడుతున్నారు. ఫ్లైట్ షేక్ అవుతుంది. అటు ఇటు షేక్ అవుతుంది ఫ్లైట్. కనిపించదు. వ్యూ చూడండి ఎలా ఉందో. 35,000 feet లో ఎగురుతున్నాం మనం ఇప్పుడు. సో గైస్ ఇంకా మన బ్యాగ్ తీసుకొని ఇప్పుడే బయటకు వచ్చేసాను. జర్నీ అయితే జస్ట్ ఒక 40 to 50 minutes ఎండ్ అయిపోయింది. జస్ట్ ఒక 50 minutes వచ్చేసి ఉంటాం అనుకుంటా. సో క్యాబ్ కూడా వచ్చేసింది. సో ఇంకెళ్ళిపోయి హోటల్కి వెళ్ళి ఫ్రెష్ అవ్వాలి. సో ఐ హోప్ ఈ జర్నీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ ఫ్లైట్ జర్నీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.